దేవుడు మొదటెప్పుడో చెప్పేశాడు ఆదాముకి, తన పిల్లలకు కూడా చెప్పేశాడు, ఇదిగో ఇక మీదట మీలోని స్వభావం చెడిపోయింది, మీ ఆలోచన చెడిపోయింది, కాబట్టి మీలోంచి వచ్చేది పాడైపోయిన ముద్దలోంచి ఇంకా మంచి ముద్ద రాదు. పాప సైతంలో నుండి పాపరహితుడు పుట్టనేరడు, అది సాధ్యం కాదు. కాబట్టి మీ శరీరాలన్నీ శపించబడినవి, స్వభావ సిద్ధంగా అవి పాపమై ఉన్నవి. కానీ నేను సృష్టిస్తున్నటువంటి ఆత్మ మాత్రం యథార్థమైనది. కానీ ఏం చేద్దాం, అదే శరీరంలో ఈ ఆత్మ నివసించవలసి ఉన్నది. కాబట్టి శరీర నియమములో నుండి ఈ ఆత్మ రక్షింపబడడానికి క్రీస్తు ఈ భూమి మీదకి అవతరించబోతున్నాడు. అందుకే పౌలు ఏమన్నారు, నా శరీరంలో మంచిది ఏది లేదు, పాప నియమము నా శరీరంలో ఉన్నదన్నాడు, ఆత్మలో ఉన్నదని లేదు. ఆత్మ ఏమో శరీరము వలన ఈడ్చబడుతుంది. ఈ కారణం చేత జన్మపాపం అనే పదం చాలా మందికి అభ్యంతరంగా ఉన్నందుకే స్వభావ పాపం అని స్థాపించింది WC. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, సత్యం స్థాపించడానికి ఒక మనిషిని గెలవక్కరలేదు. సత్యం ఉన్నట్లుగా ప్రజలకు అందిస్తే చాలు, యథార్థవంతులకు అది అర్థమవుతుంది. మనిషినే గెలవాలనుకున్నవాడు ఎలాగైనా సరే బల్లలు గుద్ది పగలగొట్టాలని చూస్తాడు. కానీ సత్యమే స్థాపించాలనుకున్నవాడు ఎంత నొప్పైనా